నువ్వు అట్ట తిరిగి దానికి అడిగి వస్తావు సబ్స్టేషన్ నిర్మాణం 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 ఆపాలి 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 సబ్స్టేషన్ నిర్మాణం ఆపాలి. ఓకేనా? ప్రొద్దుటూరు నడిబొడ్డున ఆరవేటి థియేటర్ వెనకాల ఉన్నాం. ఇక్కడ ఈ స్థలం దశాబ్దాల పాటుగా వివాదాస్పదంగా ఉంది. అయినా ఈరోజు కేవలం అధికార బలంతో ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు, ఆదేశాలు ఇచ్చినారు. ఈ సందర్భంగా మేము పబ్లిక్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ సబ్స్టేషన్ నిర్మిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఎలా అంటే ఇక్కడ చుట్టూరా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ నిర్మాణం అనేది ఎక్కడ మనం చూడలేదు. గతంలో ఉండింటే ఆ కాలక్రమేణా ఇళ్ళు పడింటాయి. కానీ ఈ రోజు నూతనంగా ఒక సబ్స్టేషన్ నిర్మించేటప్పుడు అది ఊరు బయట ఉండాలా, జనజీవన సమితి లేని చోట చేయాలి. కానీ ఇలాగా ఇళ్ల మధ్యలో చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే గతంలో మనం చూసుకున్నట్లయితే 2004లో కూడా మొట్టమొదటిసారిగా అమృతానందమయ్యి అని చెప్పి ఆ ట్రస్టుకు ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇది కరెక్ట్ లేదని చెప్పి ఆ రోజు వాయిదా పడింది. అంతకంటే ముందు అసలు ఈ స్థలమే ఇచ్చింది ఎవరికి? ఇక్కడ పేదవాళ్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ చేశారు. అవన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. తర్వాత 2004లో ఒక ట్రస్టుకు అమృతానందమయ్య ట్రస్ట్కి ఇవ్వాలని చెప్పి ప్రయత్నించారు, అది విఫలమైంది. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత బీసీ హాస్టల్ నిర్మించాలనుకున్నారు, అది కూడా విఫలమైంది. తర్వాత కూరగాయల మార్కెట్ పేరుతో కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు, కానీ అది కూడా ఆగిపోయింది. తర్వాత సబ్స్టేషన్ అని చెప్పి ఇంతవరకు 4-5 సార్లు ప్రయత్నించారు, ఈ సబ్స్టేషన్ నిర్మాణం కూడా ఆగిపోయింది గతంలో. అలాగే పోయిన సంవత్సరం కూడా మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అలాగే నేను నిరసన తెలియజేసి ఇక్కడ ప్రజా వ్యతిరేక పనులు చేయొద్దని చెప్పి ప్రజల పక్షాన నిలబడి ఆ రోజు మేము ప్రజల తరపున మేము గొంతెప్పినాం. ఆ సందర్భంగా పనులు ఆగిపోయినాయి. కానీ ఈరోజు మళ్ళీ ఈ పని చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మేము సవినంగా కోరుకుంటా ఉన్నాం, మీరు ఈ స్థలాన్ని మీరు వేరే విధంగా వాడుకోవచ్చు, కానీ సబ్స్టేషన్ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు ప్రాణాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, వైర్ తీగ తగిలి 20 ఏళ్ల కుర్రాడు చనిపోయినాడు. ఇక్కడ సబ్స్టేషన్ నిర్మిస్తే కూడా ఈ పవర్ లైన్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి, ఏ లైన్లో వెళ్తాయి, ఏ వీధుల్లో నుంచి పోతాయి కూడా సమాధానం ఇవ్వాలా. ప్రజలు ఇక్కడ రండి, నాయకులు అనేవారు రండి, అధికారులు రండి, మున్సిపల్ కమిషనర్ కానీ, ఎంఆర్ఓ కానీ, డిఈ కానీ, ఈఈ కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వచ్చి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి ప్రజలకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ కడతా ఉన్నాము, మీకు వచ్చే సమస్య లేదని చెప్పి ధైర్యాన్ని ఇవ్వండి. అంతేగాని మీ దగ్గర అధికార బలం ఉంది, మీ దగ్గర శాఖపరమైన బలం ఉందని చెప్పి మీరు ఇష్టం చేసుకోవడం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజల మెప్పుతోనే ఏ పైన చేయాలి. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అధికారులందరూ ఇక్కడికి వచ్చి నాయకులు కూడా ఇక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదింతా లేకుండా వాళ్ళకు సంజయ్ చెప్పి వాళ్ళ వివరణ ఇచ్చి ఇక్కడ ఏదైనా పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దీనికి ఫైర్ క్లియరెన్స్ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే దీనికి మున్సిపాలిటీ క్లియరెన్స్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ లేకుంటే ప్రజల ప్రాణాలకు ముప్పు. గతంలో మనం చూసాం 2016లో ఇక్కడ పక్కనే డిపో ఉంది, టింబర్ డిపో, స్టార్ టింబర్ డిపో, అది తగలబడి జిల్లాలో ఉండబడిన అన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. ఇక్కడ 2 రోజులు పట్టింది ఆపడానికి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దారులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి మీరు ఇది చేస్తారంటే ఇది ఎంతవరకు సమంజసమో సమాధానం ఇవ్వండి.
ఇక్కడ ఫైర్ ఇంజన్ రాలేదు. ఒక చిన్న కాంప్లెక్స్ కట్టాలన్నా, ఇక్కడ చిన్న కాంప్లెక్స్ కట్టాలన్నా కూడా ఫైర్ ఇంజన్ వెళ్ళే వెసులుబాటు ఉండాలి, సెట్ బ్యాక్స్ ఉండాలంటారే. ఇక్కడ ప్రమాదవశాత్తు జరగరాని ఎవరన్నా జరిగితే ఇక్కడ బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే గారికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ పని తక్షణమే ఆపి ప్రజా ప్రయోజనాల కోసం, అలాగే ప్రజల ప్రాణాలు ముప్పు కాకుండా మీరు ఏ పనైనా చేసుకోండి, కానీ ఈ విద్యుత్ స్టేషన్ అయితే నిర్మాణం ఆపి ప్రజా వ్యతిరేక పనులు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము సవినయంగా కోరుకుంటా ఉన్నాము.